విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు షేక్ గయాసుద్దీన్ ఐజా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఐజా మాట్లాడుతూ నిన్న సాయంత్రం తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంతమంది నా నామినేషన్ కి రావడం చాలా ఆనందంగా ఉందని, వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఏవేవి ఇబ్బందులు ఉన్నాయో, అభివృద్ధి ఎలా చేయాలో స్థానికుడిగా నాకు బాగా తెలుసు. రాబోయే 2-3 రోజుల్లో ప్రతి గడపకు వెళ్లి వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకుంటాను. నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన 47, 52 డివిజన్ల జనసేన పార్టీ అధ్యక్షులకు, మైనార్టీ సోదరీమణులకు, అభిమానులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. నిన్న సాయంత్రం నేను ఏదైతే ఈరోజు పొద్దున్న 11:30 గంటలకి నామినేషన్ దాఖలు చేస్తున్నాను అన్నానో, ఆ మాట విని నన్ను ఆశీర్వదించడానికి ఈరోజు వేలాది మందిగా హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఇక్కడ ఏ రకంగా అయితే డెవలప్మెంట్ చేయాలనేదో లోకల్గా మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఇదే ఎజెండా రేపు ప్రతి ఒక్క గడపకు కూడా తీసుకెళ్ళి మా యొక్క ఏదైతే చేస్తామో వాళ్ళందరి దగ్గరికి తీసుకుపోయి రానున్న రోజుల్లో వాళ్ళ ఓట్లు మేము ఏ రకంగా సాధించాలని దిశగా మా ప్రయాణం ఉంటుంది. అదేవిధంగా నా నామినేషన్కి తోడ్పడిన నా స్నేహితులు, అదేవిధంగా జనసేన పార్టీ 47వ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేట్ మహేంద్ర బాబు గారికి, 52వ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేటు ఆలుమూరి సాంబశివరావు గారికి, మైనార్టీ నాయకులకి, అదేవిధంగా జన సైనికులకి, జనసేన పార్టీ నాయకులకి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సార్, పార్టీకి నేను సాయంత్రం ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. దానిపైన ప్రతి ఒక్కటి కూడా నేను మీ ముందుకు వచ్చి చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తాను. కూటమిలో ఉన్న ఇబ్బందుల వల్ల బయటకు వచ్చారా, లేకపోతే మీకు తగిన గుర్తింపు ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చారా? అంతేనండి, మీరు ఏదైనా అనుకోండి. నేను సాయంత్రం మాట్లాడేదాకా ఓపిక పట్టండి. ప్రతి ఒక్క విషయం మీద కూడా మీకు క్లారిటీ ఇస్తాను. దాని తర్వాత మీరు ఏ క్వశ్చన్ అడిగినా దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఏం చేశారండి మీరు? నా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని నామినేషన్ సబ్మిట్ చేసి నేను బయటకు రావడం జరిగింది. దీనికి ఈ గయాసుద్దీన్ ఐజాన్ వచ్చిన తర్వాత పార్టీతో పని లేదు. ఇక్కడ నేను ఏ సేవా కార్యక్రమాలు చేసి జనాల గుండెల్లో ఉన్నాననేది పశ్చిమ నియోజకవర్గం మొత్తానికి తెలుసు. ప్రత్యేకంగా మా డప్పు మేము కొట్టుకోవాల్సిన పనిలా ఏ పార్టీ ఉన్నా మేము రేపటి నుంచి అడిగి